నేను ఈ వీడియో చాలా బాధతో చేస్తున్నాను. గరికపాటి అనేవారు, నేను ఒక టీచర్ని, మా అందరికీ ఎంతో ఆదర్శవంతులు. అంత పెద్ద మహానుభావుని పట్టుకొని వాడు ఉన్నాడు అన్వేషణ నా అన్వేషణ అంట. ఎలా మాట్లాడుతున్నాడంటే, అరే ఎదవా నీకేమన్నా ఉందా అసలుకి? నువ్వు ఒక వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అనేది నా పనికిరాదు, ఇది వేస్ట్ అనే దేశాలు పెట్టుకొని ఒక దేశ దిమ్మర్లాగా తిరిగే నువ్వు గరికపాటి లాంటి పెద్దవాడిని నువ్వు ఎలా అనగలవురా? ఏమన్నా ఉందా నీకేమన్నా? నోటికి వచ్చినట్లు మాట్లాడడానికి అసలుకి నీకు మెదడు ఉందా అని నేను అడుగుతున్నా. ఆల్రెడీ అవును, ఎవరి చాయిస్ వాళ్ళది, వాళ్ళ చాయిస్ ప్రకారంగా వాళ్ళు డ్రెస్ చేసుకుంటారు. ఖచ్చితంగా అది వాళ్ళ ఇష్టమే, అది రాజ్యాంగం ఇస్తుంది. ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళకి హక్కులు కల్పించింది. నీకోరా నోటికి వచ్చిన మాట్లాడడానికి నీకోరా అధికారం ఇచ్చింది? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? అసలుకి నువ్వు ఏది మాట్లాడితే అది వింటారని అనుకుంటున్నావా? ఇలాంటివి ఏం నడవే చెప్తున్నాను ఇక్కడ. నువ్వు ఏ దేశాల బట్టి తీర్పుకుంటుండే కానీ గరికపాటి లాంటి మహానుభావాన్ని అనడానికి మాత్రం వీలే ఉండదు అని ఏ సందర్భంలో అన్నాడు, ఎలా అన్నాడు, ఏ ఉద్దేశంతోనో అన్నాడు అని చెప్పేసి మెదడు పెట్టి ఆలోచించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడమే అందరి మీద, ఎవరు పడితే వాళ్ళ మీద. నీ వ్యూస్ కోసము, నీకు ఒక వ్యూస్ వస్తే ఆ వ్యూస్ ద్వారా ఎదుగుదామని చూసేటటువంటి, అంటే పీనుగల మీద పేలాలు ఏరుకునే రకం నువ్వు అంత పెద్ద మనిషి మీద మాట్లాడుతున్నావు. ఇది ఖచ్చితంగా సమంజసం కాదు. నీ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను.